హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఈస్ట్ గోదావరి టు వెస్ట్ గోదావరి. ఈరోజు రెసిపీ చేపల ఫ్రై. ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు. ముందుగా ముక్కలను కడిగి పెట్టుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే ఉప్పును యాడ్ చేసుకోవాలి. తగినంత మన రుచికి తగినంతగా ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోవాలి మన రుచికి తగ్గట్టుగా. నేనైతే కిడ్స్ కోసం చేస్తున్నాను, కొంచెం కారం తక్కువ వేస్తున్నాను. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు, వెరీ ఈజీ. బ్యాచిలర్స్ కూడా, రూమ్లో ఉండే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి ఒకసారి. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకుంటే బాగా పడుతుంది ముక్కలకి. అలాగే గరం మసాలా కానీ చేప మసాలా వేసుకోవడం. ఫిష్ మసాలా 1 స్పూన్ సరిపోతుంది. అలాగే మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నిటిని కలిపి పెట్టుకొని ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. కొద్దిగా ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. చూసారుగా, ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల బాగా కలుస్తాయి. కలిసిన తర్వాత వీటిని కొంతసేపు, అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా నానుతుంది. కారం సరిపోలేదని ఇంకొంచెం కారం వేసాను నేను. ఫ్రిడ్జ్ లేకపోయినా పర్లేదు, బయట కొంతసేపు ఉంచి ఒక పావుగంట మనం ఫ్రై చేసేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు ఫ్రైకి రెడీ చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్న ముక్కలను ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. చూసారుగా, ఇలా యాడ్ చేసుకోవడం వల్ల సిమ్లో పెట్టుకుంటే బాగా వేగుతాయి. ఇలాగే మిగిలిన ముక్కలు కూడా వేపేసుకున్నాను. రెడీ అయిపోయి ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఇవిగోండి, చేపల ముక్కలు తయారు. మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.